మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చింది దాదాపు 3 కిలోమీటర్లు ఉండొచ్చు అంతే. 1 గంట నడిచింటాం. ఈ గంట నడిచిన సమయంలోనే మేము 10 ట్యాంకర్లు చూసినాం, వాటర్ ట్యాంకర్. మళ్ళీ సామాన్య మధ్య తరగతి పేద కుటుంబాలు జీవిస్తున్నటువంటి మన ప్రాంతంలో రోజు ఒక ట్యాంకర్ పోసుకోవాలంటే 1000 రూపాయలు అవుతుందా కదా? మళ్ళీ 1000 రూపాయలు ఎవరు కట్టాలి? అందుకే చెప్తున్నా, అవమానంతో సిగ్గుతో తల ఉంచుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. హైదరాబాద్ తడిపొట్టునా కూడా ఇంకా నీటి సమస్య ఉన్నది. 10 రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తున్నాయంటే ఈ అధికారులు ఏం పని చేస్తున్నట్టు, ఎవరి కోసం పని చేస్తున్నట్టు అని నేను అడుగుతున్నా. మాకే ఇంత ఇబ్బంది అనిపిస్తున్నదే ప్రతిపక్ష నాయకులుగా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ అన్న గారు మీకేం అనిపిస్తలేదా అని అడుగుతున్నా. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు కనీసం 4 రోజులు కూడా నీళ్ళు ఇయ్యలేకపోతున్నారు మా ప్రాంతానికి, ఎందుకని అడుగుతున్నాం. మేము పాదయాత్రలు పెట్టాలా, ప్రజా ఉద్యమాలు చేపట్టాలని మేము ఆలోచన చేసినప్పుడు ప్రకాష్ అన్న గారికి నిన్న గుర్తుకొస్తుంది రివ్యూ చేయాలని. నిన్న అధికారులను పిలుచుకొని ప్రకాష్ గౌడ్ గారు రివ్యూ చేసి ఆగ మేఘాల మీద అధికారులను నా దిక్కు పంపిండ్రు, కొంతమందిని సామాన్య దిక్కు పంపిండ్రు, కొంతమంది రేం దిక్కు పంపి మేము ఖచ్చితంగా నీటి సమస్యను తీరుస్తామని ఈ రోజు గుర్తుకొచ్చిందా ఎమ్మెల్యే గారు అని అడుగుతుంది.